ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో రేపు గురు పుష్యమి నక్షత్రం. చాలామంది అడిగారు, గురువుగారు మాకు ఈజీగా ఉండి పరిహారం చెప్పండి. పెద్ద పరిహారం వద్దు, చిన్నగా ఉంటారు. చిన్న పరిహారం చెప్తాను. ఈ పరిహారం చేయడం వల్ల మీకు సమస్త కోరికలు నెరవేరుతాయి, డబ్బు వస్తుంది, వృత్తి వ్యాపారాలు బాగుంటాయి, వ్యవసాయం చేసేవారు వ్యవసాయం కూడా బాగుంటుంది. అలాగే పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. వ్యాపారంలో అంటే చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన ఏ వ్యాపారమైనా మంచి వృద్ధిలోకి వస్తుంది. రేపు ఉన్న సమయానుగుణ శక్తి లాంటిది. రేపు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి మీరు దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటే ఒక రావి ఆకు తెచ్చుకోండి. ఈ రావి ఆకు మీద మీరు స్వస్తిక్ గీయండి పసుపుతో. పసుపు కూడా వాడిన పసుపై ఉండాలి, ఇంట్లో వాడే కాకుండా కొత్త పసుపు తెచ్చుకోండి. గంగా జలాన్ని వాడండి. రాస్తున్నప్పుడు మనసులో నారాయణ మంత్రం తెలుసుకోండి. తర్వాత మీరు నమస్కారం చేసుకొని దేవుడి దగ్గర పెట్టండి. తర్వాత సాయంత్రం 9 గంటల తర్వాత ఈ ఆకుని తీసుకెళ్ళి బీరువాలో కానీ ఎక్కడైనా అంటే ఎవరు టచ్ చేయని ప్రదేశం పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ గురు పుష్యమి వరకు దీన్ని అలా ఉంచుకోండి. ఓం నమః